గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. అఫీషియల్ వెబ్సైట్ వచ్చింది, అలాట్మెంట్ ఎప్పుడు అనేది క్వశ్చన్ మార్క్. ఓకేనా, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అఫీషియల్ వెబ్సైట్లోనే స్క్రోల్ అవుతూ ఉంది, చూసుకోవచ్చు మీరు సిపిగట్ అఫీషియల్ వెబ్సైట్లో. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే 28th సెప్టెంబర్ మనకి అఫీషియల్గా అలాట్మెంట్ జరుగుతుంది, అదే వాళ్ళు చెప్పింది. క్లియర్ అన్న, సిపిగేట్ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేస్తే ఈ రోజే రిలీజ్ అవుతుంది అని కొంతమంది నాకు చెప్పిర్రు. సో చెప్పినా కూడా నమ్మలేదు నేను, ఎందుకంటే మనకి వెబ్ ఆప్షన్స్ 24th రోజు అయిపోవాలి, కానీ నిన్న 25th కూడా అయిపోలేదు. ఈరోజు కూడా స్టిల్ అది ఓపెనే ఉంది వెబ్ ఆప్షన్స్ సైట్, అదే ఇంకా క్లోజ్ కూడా చేయలేరు. ఓకే, సో ఈరోజు క్లోజ్ చేసేస్తారు వెబ్ ఆప్షన్స్. రేపు అలాట్మెంట్ అనేది అవన్నీ సెట్ చేసుకొని ఎల్లుండి అఫీషియల్గా మనకు రిలీజ్ చేస్తారు. మీరు ఆ అఫీషియల్ వెబ్సైట్లో సిపిగెట్ వెబ్సైట్లోనే చెక్ చేసుకోవచ్చు ఎక్కడ సీట్ వచ్చింది అని చెప్పేసి. క్లియర్. ఇప్పుడు నేను ఇంపార్టెంట్ విషయం చెప్పేది ఏంటంటే, మనకి 28th రోజు అలాట్మెంట్ అయితే 28, 29, 30, October 1, October 2 ఒక్క 4 days 5 days టైం ఇస్తారు. ఈ 4-5 days టైంలో అందరూ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి, అందరూ. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ సెల్ఫ్ రిపోర్టింగ్. స్కాలర్షిప్ వచ్చేటోళ్ళు ఏమో సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంది, అంటే ఆన్లైన్లో డబ్బులు కట్టి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి, దాన్ని సెల్ఫ్ రిపోర్ట్ అంటారు. సెల్ఫ్గా మీరు ఆన్లైన్లో డబ్బులు కట్టి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి మీకు వచ్చిన సీట్ని. ఓకేనా, మీరు ఇప్పుడు పోయి జాయిన్ అవుతారా, లేకపోతే సెకండ్ పేజ్లో పోయి జాయిన్ అవుతారా, లేదంటే సెకండ్ పేజ్లో వేరే వెబ్ ఆప్షన్స్ పెట్టి ట్రై చేసుకుంటారా, అది మీ ఇష్టం. టైం ఉంటే ఇప్పుడు జాయిన్ గారు, మీకు అనుకున్న సీట్ వస్తే. టైం లేకపోతే నెక్స్ట్ పేజ్లో జాయిన్ గారు, అది మీ ఇష్టం. లేదన్నా నాకు సీట్ నచ్చలేదు అనుకుంటే సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకో, కాలేజీలో జాయిన్ కాక ఇప్పుడే. ఓకే, బట్ అందరూ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి. స్కాలర్షిప్ వచ్చేటోళ్ళకి 800 కట్టమని చూపిస్తుంది. క్లియర్. స్కాలర్షిప్ వచ్చేటోళ్ళకి, స్కాలర్షిప్ రాని వాళ్ళకి, వేరే స్టేట్ వాళ్ళకి, ఓసీ క్యాండిడేట్స్కి మొత్తం కోర్స్ ఫీజు కట్టమంటుంది. అది ఎంఏ అయితే 15,000 20,000 ఉంటుంది, ఎంఎస్సీ ఎంకామ్ అయితే 30,000 35,000 ఉంటుంది. అది కట్టాలి. 4-5 days టైం ఇస్తారు. కంపల్సరీ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఆ అమౌంట్ కడితేనే ఆ సీట్ కన్ఫర్మ్ అయ్యి హోల్డ్ ఉంటుంది. తర్వాత నువ్వు సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకో, నీకు సీట్ వస్తే అక్కడ పోయి జాయిన్గా, సీట్ రాకపోతే ఫస్ట్ పేజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ పోయి జాయిన్గా, అది నీ ఇష్టం. బట్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే కంపల్సరీ. సెల్ఫ్ రిపోర్టింగ్ 28th సెప్టెంబర్ అలాట్మెంట్ అయిన తర్వాత ఆ రోజు చేసినా ఏం కాదు, లేదంటే ఒక 4 రోజులు టైం ఇస్తారు, ఆ 4 రోజులు ఎప్పుడు చేసినా ఏం కాదు. బట్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది పక్కా చేయాలి. ఓకే, ఆ డబ్బులు కట్టేయాలి. మనకి మ్యాక్సిమం 90% అందరికీ స్కాలర్షిప్ వస్తుంది. తెలంగాణ లోకల్సే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి 800 కడితే సరిపోతుంది. స్కాలర్షిప్ రాని వాళ్ళకి మాత్రం ఆ కోర్స్ ఫీజు మొత్తం అనేది కట్టి సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే ఆ సీట్ కన్ఫర్మ్ అవుతుంది, ఆ సీట్ హోల్డ్ ఉంటుంది. ఓకేనా, ఒకవేళ ఇష్టం ఉంటే పోయి ఇప్పుడే జాయిన్ గారు, 4 రోజులు టైం ఇస్తారు. టైం లేదనుకుంటే సెకండ్ పేజ్లో పోయి జాయిన్ గారు, మీ ఇష్టం. సీట్ నచ్చినా నచ్చకపోయినా ఫస్ట్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి సెకండ్ పేజ్ డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ సీట్ నచ్చకపోతే. క్లియర్. సిపిగెట్ అఫీషియల్ వెబ్సైట్లో చూపిస్తుంది, అది చూడండి. మీరు కావాలంటే స్క్రీన్ రికార్డ్ చేసి ఇప్పుడు కూడా చూపిస్తా. 28th సెప్టెంబర్ ఈజ్ ద అఫీషియల్ అలాట్మెంట్ డేట్. మనకి 28th సెప్టెంబర్ ఈవినింగ్ లోపు అలాట్మెంట్ అయిపోతుంది. క్లియర్. అప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, ప్రస్తుతానికైతే అది స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తా, చూడండి. మీరు కూడా మీ ఫోన్లలో చూసుకోవచ్చు సిపిగెట్ వెబ్సైట్లో. ఓకే ఓకే, డన్. ఇక్కడ చూసుకోవచ్చు 2024-2025 అడ్మిషన్స్. ద ఫస్ట్ పేజ్ అలాట్మెంట్ విల్ బి ఆన్ 28th సెప్టెంబర్. స్క్రోల్ అవుతుంది, చూసుకోవచ్చు మనకి. సో 28th సెప్టెంబర్ ఈజ్ ద అలాట్మెంట్ డేట్. అఫీషియల్గా అలాట్మెంట్ అనేది 28th సెప్టెంబర్కి జరుగుతుంది. ఈ వెబ్ ఆప్షన్ సైట్ అనేది చూసుకోండి. వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన సైట్ అనేది ఇంకా కూడా క్లోజ్ కాలేదు, చూడండి. ఇక్కడ చూపిస్తుంది లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తే లాగిన్ కూడా అవుతుంది. సో ఇక్కడ మనకి వెబ్ ఆప్షన్స్ ఇక్కడ క్లిక్ చేస్తే అది సైట్ క్లోజ్ అని రావాలి. సైట్ ఎందుకు క్లోజ్ అవుతుంది, క్లోజే కాలేదు. సో చాలామంది ఈరోజు వస్తుందంట, ఆల్రెడీ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసిన అంటే వాళ్ళకే సగం ఇన్ఫర్మేషన్ సగం తెలియదు. సిపిగెట్ హెల్ప్ లైన్ నెంబర్స్కి ఫోన్ చేస్తే వాళ్ళే కరెక్ట్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇయ్యరు. అక్కడ లోపల కన్వీనర్స్ దగ్గర జరిగే ఇన్ఫర్మేషన్ వేరుంటుంది, ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ చెప్పేటోళ్ళు ఇక్కడ వేరుంటుంది. సో వాళ్ళకి మిస్ మ్యాచ్ అవుతుంది. ఓకే, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు కూడా చక్కగా అయ్యారు హెల్ప్ లైన్ నెంబర్ వాళ్ళకి ఫోన్ చేస్తే. ఈరోజు హెల్ప్ లైన్ నెంబర్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఏం చెప్పారంట, ఈరోజు నైట్ వరకు వస్తాయి బాబా అని చెప్పారంట. కానీ ఇక్కడ అఫీషియల్గా మనకి వెబ్సైట్లో స్క్రోల్ అవుతున్న ఇన్ఫర్మేషన్ ఏంది, ఇగో ఫస్ట్ పేజ్ అలాట్మెంట్ క్యాండిడేట్ విల్ బి అవైలబుల్ ఆన్ 28th సెప్టెంబర్. సో 28th సెప్టెంబర్కి మనకి ఇస్తారు. ఓకే, ఈరోజు 26th సెప్టెంబరు, రేపు ఒక్కరోజు గ్యాప్ తీసుకొని 28th సెప్టెంబర్ అలాట్మెంట్ అవుతుంది. సో ఇది ముచ్చట. ఓకేనా, డౌట్స్ ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి. అలాట్మెంట్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. డబ్బులు రెడీ చేసుకోరు. స్కాలర్షిప్ రాని వాళ్ళు, ఓసీ క్యాండిడేట్స్, అదర్ స్టేట్స్ వాళ్ళు ఉంటే మీరు ఆ కోర్స్ ఫీజు ఎంత అయితే ఉంటుందో మీ కోర్స్కి మీరు చూసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్లో సిపిగెట్లో. ఆ కోర్స్ ఫీజు అనేది మీరు కట్టుకోవాలి. ఎంఏ వాళ్ళు అయితే ఒక 15-20,000, ఎంకామ్ ఎంఎస్సీ వాళ్ళు అయితే ఒక 25-30,000 ఉంటుంది. అది మీరు సెట్ చేసి పెట్టుకోండి, అది కట్టాల్సి వస్తుంది. మీరు సెప్టెంబర్ 28th అలాట్మెంట్ అయితే మనకి అక్టోబర్ 2 వరకు ఛాన్స్ ఇస్తారు. ఈ లోపు ఆ డబ్బులు కడితే సీట్ కన్ఫర్మ్ అవుతుంది ఆన్లైన్లో. స్కాలర్షిప్ వచ్చేటోళ్ళకు జస్ట్ 800 కడితే సరిపోతుంది. ఇది ముచ్చట. మనకి సెల్ఫ్ రిపోర్ట్ ఆన్లైన్లో చేయాలి, ఆ డబ్బులు కట్టి చేస్తేనే సీట్ కన్ఫర్మ్ అవుతుంది.
తర్వాత మీరు ఇప్పుడు పోయి జాయిన్ అవుతారా, తర్వాత పోయి జాయిన్ అవుతారా సెకండ్ ఫేజ్లో మీ ఇష్టం. ఓకే, డన్. అర్థమైంది అనుకుంటున్నా, క్లారిటీగా చెప్పినాం. మీరు కూడా మీ ఫోన్లలో చెక్ చేసుకోవచ్చు. 28 సెప్టెంబర్ ఇస్ ద అలాట్మెంట్ డేట్. డన్. ఓకే, రైట్. ఉంటా మరి. బాయ్, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మన వాళ్ళందరికీ ఒక 10 మంది మెసేజ్లు వచ్చినాయి సీరియల్గా, అన్న 28 సెప్టెంబర్ అలాట్మెంట్, వెబ్సైట్ స్క్రోల్ అవుతుంది చూసుకోరు అని. ఓకేనా, ఇంతకుముందుకే 4:32 అవుతుంది, జస్ట్ 2 minutes బ్యాకే. మన వాళ్ళందరూ సిపి గడ్ వెబ్సైట్ చెక్ చేస్తూ ఉంటారు. అప్డేట్ వస్తే నాకు చెప్తారు వాట్సాప్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీరు చెప్పారు కాబట్టి నేను వీడియో రికార్డ్ చేసి వితిన్ మినిట్స్లో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్న. ఇన్ఫర్మేషన్ తొందర పాస్ అవుతుంది మనలోకి. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.